హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఎపిసోడ్ ని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేఎస్ ఈవెంట్స్. ఇంట్లో పెళ్లి అయినా ఫంక్షన్ అయినా గ్రాండ్ గా జరగాలి అంటే ఎవరు కాల్ చేయాలి? కేఎస్ ఈవెంట్స్ వాళ్ళు. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధురా ఆడియో. ఇప్పుడు ఈ రౌండ్ ఏంటంటే ఒక సూపర్ ఆర్టిస్ట్ రాబోతున్నాడు. ఒక గెటప్ వేసుకుని వచ్చి ఇక్కడ చిన్న కంటెంట్ చేస్తాడు. ఆ గెటప్ గురించే కానివ్వండి, అతను చేసిన కంటెంట్ గురించే కానివ్వండి, మేము ఒక 4 క్వశ్చన్లు అడుగుతాం. అందులో ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళే గెలిచినట్టు. ఓకేనా? లేట్ చేయకుండా మా బబ్బుని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ బబ్బు. ఆ కత్తి వాళ్ళకి ఇచ్చి ఆ సాంగ్ మేము ఇద్దరం చేస్తాం. అంటే సిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే అయినా నచ్చేసిందే. బైరవా, వీడికి తెలియదురా నువ్వు మింగే సూర్యుడు అని. ఆజ్ఞ మహాప్రభు వేసేయమంటారా? నేనున్నాగా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మంది అమ్మాయిలు ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్లే, తక్కువ కాకుండా చూసుకో. ఏం చేస్తావు? అలా ప్రాంకులు చేస్తావా? భైరవా, వీళ్ళందరికి మాట ఇచ్చాను. నీ రాజ్యాన్ని రాని నాకు అప్పచెప్పి నా కాళ్ళకు సలాం కొట్టిపో. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. పిచ్చోనా నేను డైలాగ్ చెప్పబే. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మంది అమ్మాయిల్ని ఒకేసారి పంపించు. వచ్చుందే 10 మంది. మిత్ర, నీ స్థానం ఎక్కడా? మరి ఇక్కడ ఎవరు? అక్కడ ఏం బుత్తు పట్టిద్ది? ఆడ ఎక్కడైతే పట్టింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వేయొచ్చు ఇక్కడ. చెప్పు మగధీరా, నువ్వు వచ్చిన పని ఏంటి? ఎర్రగా మండే సూర్యుడిలో నుంచి పుట్టావురా. అందుకే అట్లున్నాడు. నాకు అర్థమైంది, నువ్వు మిత్రవింద కోసం వచ్చావు కదా. నా దిమాగ్ నిమ్దా సేమ్ ఉంది. సొంబుందా? సేమ్ ఉంది. నీ మిత్ర వెళ్దా కావాలి అంతే కదా? నీ మిత్ర ఇది కాదు తెలుసు. ఇది ఇంద్రనగర్ గడ్డ. ఇదే నీ మిత్ర వింద. కమాన్ మిత్ర, మాట్లాడు. చాన్నాళ్ళ తర్వాత 400 సంవత్సరాల తర్వాత పిల్ల బచ్చా అంటుంది మగధీరా. మాది 400 క్రితమైన ప్రేమ కాదు, 4 ఏళ్ల క్రితమే. కిరతమేందిరా? మిత్రవింద కోసం ఒక పాట పాడి పడిపోద్ది. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని. ఇదేసినా అదే పాడతావురా నువ్వు? నా గుండెకు తెలుసు నువ్వు వికరావని. నాకే గుర్తుంది కదరా నీ పాట. కాదు, నా మిత్రం మీద నేనే తుక్కుంటా. నువ్వేం చెప్పేది నాకు? కొడితే సాంగ్ వచ్చిద్దిరా, నువ్వు అనక్కర్లేదు. నీకు పిడిసి వచ్చినట్టు ఉంది కానీ చాకు వచ్చినట్టు లేదు. అది ఎత్ర బిమ్లు అమ్ముకునే దానిలా అరే. 4 ఏళ్ల క్రితం నా ప్రేమ ఇప్పుడు ఏమైంది? ఆంట్ అయిపోయింది. ఇప్పుడు దగ్గర సాంగ్ వచ్చింది, ఇంకెవరి దగ్గరైనా వస్తుందేమో టెస్ట్ చేయి. ఇంకొవరి దగ్గర నాకు అట్లా అనిపించట్లేదు. నాది పట్టుకో ఒకసారి చూద్దాం. అసలు నాకేమన్నా వచ్చిద్దా? ఒక్క నిమిషం ఉండరా. సరే పట్టుకోదాం. భైరవా, నా బట్ట లాస్ట్ జన్మలో నన్ను మోసం చేసి. నాకేం తెలుసు? నువ్వు ఆ గడ్డకు పోయి దుంకుతే నేనేం చేయాలి? ఆ గడ్డలు వదలలేదు, ఇంకా పెట్టుకొని తిరుగుతున్నాడు. మొన్న అదే శ్రోతప్ప ఆ గడ్డల మీద పడిపోయింది. అది మగధీరా, నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. నేను ఈ మొగాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిన. కొంచెం చేయి, నాకు ఏదో తేడా కొడుతుంది.
మగవాళ్ళకి ఏం సపోర్ట్ చేద్దామని వచ్చావు? మొగల గురించి ఏం చెప్పి నేను కూడా ఒక మొగొన్నా అని చెప్పనికి వచ్చిన నువ్వు మగోడివా కాదని నాకెందుకురా చెప్పడం? ఇక్కడ జరిగే వారు ఏంటంటే అమ్మాయిలు అబద్ధాలు ఆడతారని అబ్బాయిలు, అబద్ధాలు ఆడేది అబ్బాయిలని అమ్మాయిలు గొడవ ఆడుతున్నారు. ఏ కాదు, అమ్మాయిలే అబద్ధాలు ఆడతారు. నీ ఏజ్ ఎంత, కింద ఏజ్ ఎంత, అమ్మాయిలు అవసరమా? ఇలా మాట్లాడితే నా గుండె వలిగిపోతుంది. ఒక్క నిమిషం, నాకేం తెలుసురా మీ మిత్రాంది నీకు ఏజ్ గురించి. మా అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నువ్వు వచ్చిన పని అయిపోయింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి బిల్ రాసేసి పడుకో. సరేనా? నీ గురించి కొన్ని క్వశ్చన్లు అడగాలి, అవి అడుగుతా వాళ్ళని. సరేనా? నువ్వు పాటలు పాడుతావు, మీ మిత్ర పాటలు పాడుతుంది. అది మా రక్త సంబంధం. రక్త సంబంధం అంటే ఆమె కొట్టినా నేను నువ్వు పోరా ఇంకా పో. అసలు నాకు ఒక డౌట్, ఇప్పుడు బబ్బు వచ్చాడు, ఇప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్స్ ఉంటాయి? వాడిలోనే ఉంటది అసలైన మ్యాటర్. మీకు విజిల్స్ ఇస్తాను, మీ వాళ్ళకి ఒకటి, ఇదిగో మా వాళ్ళకి ఒకటి. నేను క్వశ్చన్ అడుగుతాను, ముందు ఎవరు తెలిస్తే వాళ్ళు విజిల్ నొక్కుతారు, వాళ్ళు ఆన్సర్ చెప్తారు. యాజ్ ఇట్ ఈస్ రూల్స్ అన్నమాట. ఓకే రెడీ? ఫస్ట్ క్వశ్చన్. వర్ష మగధీర డాన్స్ చేసేటప్పుడు డాన్స్ వేస్తా కింద పడ్డప్పుడు మగధీర వస్తువులు కొన్ని జారి కింద పడ్డాయి, అవేంటి చెప్పరా? కిరీటం మరియు చెప్పులు. ఏ సూపర్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి మా వాడు హగ్ అడుగుతాడు, అది మీ వాళ్ళు ఇవ్వాలి. ఓకే, నీకు ఎవరు కావాలి చెప్పు. వాళ్ళతో కావాలా? ఈ రోజు వాళ్ళే మన గెస్ట్లు, వాళ్ళతో కావాలంటే చెప్పు. అన్న రెడీగా ఉన్నాడు. అన్న కావాలా? అదే రా పోరా. అరే అన్న చేయి. చెప్పు, నువ్వు చెప్పురా. వీళ్ళలో ఎవరు? లాస్ట్ బెంచ్ లో థర్డ్. ఒరే మీ కుర్తి తగలేయ. Are you okay? సూపర్ అబ్బా, స్పోర్టివ్. పెళ్లి కల్ల పాపనేనంటే సిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే. నువ్వు చాలా స్పోర్టివ్ గా ఇచ్చారా, సూపర్ రా. నీకోసం సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బబ్బు గాడికి బొట్టు ఏ ఆకారంలో ఉంది? అన్న చంద్రుడు అన్న. చంద్రబింబం ఆకారంలో. సూపర్, కరెక్ట్ రా. చెప్పరా, హగ్ ఎవర్రా? రాక్క. ఏరా జోక్ కొడుతున్నావు ఎట్టా? సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, బబ్బు గాడి కాళ్ళకి ఒక కడే ఉంది, అది ఏ కాలికి ఉంది? లేమ్మా, లే పైకి లే. ఒక్క నిమిషం, ఇది ప్యాంట్ ఒప్ప తెప్పిస్తా ఇప్పుడు. రైట్ ఉంది. రైట్ కాలికేనా? రాంగ్ ఆన్సర్, ఎందుకంటే వాడి కాలికి అసలు కడివే లేదురా. మీరు చెప్పండి, వీళ్ళలో మీరు ఎవరికి పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు? గట్టిగా ఉండాలి. బాయ్స్ వచ్చి అమ్మాయిల సాంగ్ కి పోల్ డాన్స్ చేయాలి. ఒక అబ్బాయిని చెప్పండి. రారా రే. పూసుకొని నా ఎంట పడ్డాడు, దుబాయి జాబీతుని కలిపిస్తానన్నాడు, పూసి వీడు మామిడి తోట రాజిస్తానన్నాడు, దుబాయి జాబీతుని కలిపిస్తానన్నాడు, పూసి వీడు మామిడి తోట రాజిస్తానన్నాడు. నువ్వన్నీ లేచిన కానీ రికార్డింగ్ డాన్స్ లో చూస్తావు కదరా. అంటే ఒక అమ్మాయిని ఊహించుకున్నావా వీడితో? ఆ అమ్మాయిని ఊహించుకుంటేనే నువ్వు ఇంత చేస్తే, ఆ అమ్మాయితో చేయాల్సి వస్తే ఇంకెంత చేస్తావా? ఒక సాంగ్ అబ్బా. ఏం మజాక్ చేస్తున్నావు బే? సరే, నువ్వు టచ్ చేయకుండా చేయాలి. అలా అవ్వదు. మరి ఎలా అవుతుంది? టచింగ్ కావాలి. లేదు సాంగ్ వేయచ్చు, బాగానే ఉంటది. వాడు మంచిగా డాన్స్ చేస్తాడు. ఓ సాంగ్ పెట్టరా మా వాడికి. సూపర్ రా. అరే వాడు ఇట్లా ఏంటది? ఫస్ట్ ఇట్లా లాగాడు, ముసలిదానిలా కనపడ్డానికి, తర్వాత లాగలా. సూపర్ రా. సూపర్. రెండు మా వాళ్ళు ఆన్సర్లు చెప్పారు, ఒకటి మనం చెప్పాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, బబ్బు గాడి మెడలో ఒక ముత్యాల హారం ఉంది, అది ఏ కలర్ లో ఉంది? అసలు లేదన్న, ముత్యాల హారం లేదని మా వాడు. సచ్చావరా నువ్వు.
ఓకే రైట్ ఆన్సర్. బబ్బుగడి మెల్లో ఉంది, అది బ్లాక్ థ్రెడ్. ఒక్క నిమిషం ప్రూవ్ చేస్తా ఒకసారి రా. అమ్మా మీరు ఈ కట్బరి అనుకున్నారు అనుకుంటా. సూపర్ రా తమ్ముళ్ళు, మనమే గెలిచాం. మా వాడు రెడీగా ఉన్నాడు. నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో ఆ అమ్మాయి వచ్చి మా వాడికి ప్రపోజ్ చేయాలబ్బా. ఎవరిని కోరుకున్నావు నువ్వు? వాళ్ళు ఈ రెడ్డా? రా రా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు నీ ప్రేమ కావాలి. నువ్వు వేస్తా అంటే లైఫ్ లాంగ్ నీతో బ్రతకాలని అనుకుంటున్నా. జస్ట్ ఫన్ అంతే బ్రో. ఇప్పుడే ఐ లవ్ యూ అని బ్రో. అంత టాస్క్ కోసం టాస్క్ ఉంటే మీరు చెయ్యరా? నీలా చేయను మరి ఎట్లా చేస్తారు? దాని నోరన్న పోయింది, ఆ మైక్ అన్న ఆపండి రా, మీ దండం పెడతా. ఎట్లయినా ఆ కనెక్షన్ ఇప్పుడుదో కదా, కొండల నుంచి 2 కొండల నుంచి ఇట్లా జారడం కదా. జారుతున్న జలపాతంలో స్నానం చేసింది. సో అదనమాట సంగతి. ఈ రౌండ్ లో కూడా మా ఊళ్ళో గెలిచారు కాబట్టి కంగ్రాట్స్ బాయ్స్. మన గెస్ట్లకి ఎలా అనిపించిందో అనుకుందాం. అన్న చాలా చాలా నచ్చింది. ఎంజాయ్ చేస్తున్నారా? అవును. నిజంగా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందన్న? లేదు. మామూలుగా ప్రేమిస్తే సినిమాలో బైక్ మెకానిక్ ఒక అమ్మాయి లవ్ చేసింది కదా, అలాంటి లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నాయి? అసలు అమ్మాయిలు రారా బైకులు? ఎందుకంటే ఎక్కువ గుద్దేదే వాళ్ళు కదా. అలాంటి స్కూటీలు ఏమి రావా మీ దగ్గర? రాదు. అన్ని అంటీలే వస్తాయి. పిల్లల్లో ఏ మొహన్ వచ్చిందా మీ దగ్గరకి? ఇప్పుడు వరకు ఎక్కువ రాలేదు సార్. ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చిందన్నా? ఓసారి వచ్చినట్టు గుర్తు. ఏం తీసుకొని వచ్చింది? బైక్ నెట్టుకుంటూ వచ్చింది. స్కూటీ నెట్టుకుంటూ వచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చిందా? మళ్ళీ ఒకసారి కారు తీసుకొని వచ్చి ఆ తర్వాత లారీతో వచ్చింది ఇక్కడ డైరెక్ట్. సో ఇప్పటి వరకు చూసారు కదా, మీకు బాగా అనిపించిందా? చాలా బాగుంది. మేము ఎప్పుడు వర్క్ లో ఉంటాం కదా, ఇట్లా చూడడం మాకు ఆనందంగా, చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. సో మిమ్మల్ని అలా ఎంటర్టైన్ చేయడానికే వర్ష ఇదంతా ప్లాన్ చేశాను. చాలా బాగుంది. కానీ వర్ష చేయట్లేదు ఎంటర్టైన్, మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు. ఏమనుకోకండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.